హాయ్ ఫ్రెండ్స్, మొన్న మనం ఇంక్యుబేటర్ ద్వారా పిల్లలు తయారు చేసుకునే విధానాన్ని ఒక వీడియో చేసి మీకు పెట్టడం జరిగింది. అయితే ఇది ఆ తర్వాత వీడియో అన్నమాట. అంటే కోడి పిల్లలు బయటికి తీసిన దగ్గర నుంచి మనం జాగ్రత్తగా చూసుకోవటం ఎలా అనేది దీన్ని బ్రూడింగ్ విధానం అంటారు. అయితే ఇది ఒక 60 వాట్స్ ల్యాంప్ కానివ్వండి, 100 వాట్ ల్యాంప్ కానివ్వండి తీసుకొని మనం కరెంటు ద్వారా కనెక్షన్ తీసుకొని వాటి దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే అవి అయితేనే హీట్కి మంచిగా ఉంటాయి. అయితే ఇలా హీట్ పెట్టుకోకపోతే కోడి పిల్లలు చనిపోయే అవకాశం ఉంది. అందువల్ల హీట్ని తప్పనిసరిగా వాటికి ఇవ్వాలి. ఎందుకంటే వాటికి తల్లి ఉండదు కాబట్టి, తల్లికి పొట్ట కింద పడుకుంటాయి కాబట్టి వాటికి పర్వాలేదు. ఇప్పుడు వాటికి తల్లి అనేది లేదు కాబట్టి మనం హీట్ ద్వారా ల్యాంప్ ద్వారా హీట్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ స్టీల్ గిన్నెలో ఇచ్చినవి మెడిసిన్స్, ఇక్కడ పక్కనే రెడ్ గిన్నెలో ఇచ్చినవి మనకి బెల్లపు నీళ్ళు. ఈ బెల్లపు నీళ్ళు మోషన్స్ మంచిగా అవటానికి ఉపయోగపడతాయి. ఆ మెడిసిన్స్ అప్పుడే పుట్టడం వల్ల బ్యాక్టీరియల్ మరియు వైరస్ ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశం ఉంది. వాటి ఒంటి మీద కానివ్వండి, లేకపోతే పొట్టలో కానివ్వండి, అలాంటి ఇన్ఫెక్షన్స్ తగ్గటానికి కొంచెం మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మెడిసిన్స్ ఒకవేళ ఇవ్వకపోతే అవి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకని వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, మీరు మా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ ఇచ్చినట్టయితే బాగుంటుంది. మళ్ళీ ఇంకొక వీడియోతోని కలుద్దాం. మీరు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం.